ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాన్ని తెలుసుకుంటున్నాం కదా, శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మేము ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీ మాత్రే నమః. 577 నామము మాత్రక వర్ణ రూపిణి. ఇది 8 అక్షరముల నామము. మాతృక వర్ణ రూపిణి నమః అని అమ్మవారికి నమస్కరించుకోవాలి. మాతృకములైన అనగా మౌలికములైన వర్ణముల చేత అనగా రంగులు, స్వరములు, అక్షరములు రూపిణి రూపముగా ఉన్నది. సంస్కృత భాషలోని అక్షరాల్లో మాత్రక వర్ణాలు 32 ఉంటాయి. అవి ఆ, ఈ, ఊ, రు, లు, క, ఖ, గ, ఘ, చ, ఛ, ఝ, ఞ, ని, ట, ఠ, ఢ, ఢ, న, త, థ, ధ, ధ, న, ఫ, ఫ, భ, భ, మ, స, హ అనే అక్షరాలు. మిగిలిన అక్షరాలన్నీ ఈ 32 అక్షరాలతోనే ఎలా ఏర్పడ్డాయో ప్రథమ భాగంలోని శుద్ధ విద్యాంకురాంకర ద్విజ భక్తి ద్వయోజ్వల అనే 25వ నామములో వివరింపబడింది. మాటలైనా, పాటలైనా, స్తోత్రాలైనా, కావ్యాలైనా, మంత్రాలైనా, తంత్రాలైనా ఏవైనా ఈ 32 మాతృక వర్ణ అక్షరాలతోనే రూపొందింపబడతాయి. కాబట్టి వాగ్దేవిగా దేశ భాషకు సంబంధించిన మౌలికమైన అంటే ప్రధానమైన లేదా మాత్రకలైన అక్షరాల రూపంగా ఉన్నది అని ఈ నామాన్ని అర్థం చేసుకోవాలి. వర్ణ పదానికి అక్షరం అనే అర్థం కాకుండా రంగు అనే అర్థం చెప్పుకుంటే అన్ని రంగులకు మూలమైన మాత్రకమైన రంగు ఏదైతే ఉంటుందో ఆ రంగు యొక్క రూపంగా కూడా అమ్మవారే ఉంటుందని ఇంకో అర్థము. వర్ణ పదానికి చతుర్వర్ణాలు అంటున్నప్పుడు వచ్చే వర్ణ పదంగా క్లాస్ అర్థం చేసుకుంటే 4 వర్ణాలకు బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, క్షుద్ర వర్ణాలు మూలమైన వర్ణం అనగా తల్లి వంటి వర్ణం యొక్క రూపంలో ఉండేది కూడా అమ్మవారే అని ఇంకో అర్థం. వర్ణ పదానికి స్వరం అని అర్థం చెప్పుకుంటే సప్తస్వరాలకు మూలమైన నాదం యొక్క రూపంగా ఉండేది కూడా అమ్మవారే అని ఇంకో అర్థం. వాజ్మేయంలోని అక్షరాలకు మౌలికమైన అక్షరాల రూపంగా ఉన్నది అని, అన్ని రంగులకు తల్లి వంటి రంగు యొక్క రూపంలో ఉండునది, వర్ణాలకు తల్లి వంటి వర్ణము యొక్క రూపంలో ఉండునది, అన్ని స్వరాలకు తల్లి వంటి నాదము యొక్క రూపంలో ఉండునది అని ఈ నామానికి అర్థాలు చెప్పవచ్చును. శ్రీమాత్రే నమః. మాతృక వర్ణ రూపిణి ఆకారము మొదలు క్షాకారము వరకు గల అక్షరములకు మాతృక వర్ణములని పేరు. 1 మాతృక వర్ణములన్నిటికీ గల రంగులు స్వరూపంగా గలది. 2 20 అక్షరములు స్వరూపంగా గలది. 3 మాతృక వర్ణములచే నిరూపింపబడిన స్వరూపం గలది. 4 అక్షరమాల స్వరూపురాలు. 5 మాతృక వర్ణములను జనింపచేసినది. 6 కైలాస ప్రస్తారమగు శ్రీచక్రాత్మ స్వరూపురాలు. మంత్రశాస్త్రజ్ఞులు క్షాకారమును కూడా ప్రత్యక్ష అక్షరం గ్రహించిరి. ఆకారము మొదలుకొని క్షాకారం వరకు గల అక్షరములకు అన్నిటికీ మాత్రికలని పేరు. వీనికి తెలుపు మొదలైన రంగులు గలవు. ఈ రంగులన్నీ స్వరూపంగా గలది. సనత్కుమార సంహితలో ఆకారాది గల అచ్చులన్నీ ధూమ్ర పొగ వర్ణములు గలయి. కాకారము మొదలు ఠాకారం వరకు గల హల్లులు సింధూర ముదురు ఎరుపు వర్ణములు గలవి. ఢాకారము మొదలు ఫాకారాంతము వరకు గల హల్లులు గౌర తెల్లని వర్ణము గలవి. బ భ మ య ర ఈ 5 అరుణ లేత ఎర్రని వర్ణములు గలవి. లా వా శేష సహ ఈ 5 కాంచన బంగారు వర్ణము గలవి. అక్ష అను 2 తాటిత్తు మెరుపు వర్ణము గలవి అని చెప్పబడినది. మరొక తంత్రం నందు వేరొక విధంగా వర్ణింపబడినది. అచ్చులన్నీ స్ఫటిక వర్ణము గలవి. క మొదలు మా వరకు గల స్పర్శాలన్నీ విద్రుమ పగడము వర్ణము గలవి. ఈ ఆకారము మొదలు 9 అక్షరములను పీతా వర్ణము పచ్చని రంగు గలవి. లాకారము కలిసి యాదులు 9 అగును.
క్షాకారము మాత్రము అరుణ వర్ణము ఇంచుక ఎరుపు గలది అని గలదు. అన్ని అక్షరములను తెలుపు వర్ణముల గలవే అని కొందరు అనుచున్నారు. మాతృక వివేకమందు మాత్రము ప్రత్యక్ష అక్షరమునకు వర్ణము దేవత గుణము మొదలగునవి అన్నీ చెప్పబడినవి. ఆకారము సర్వదేవత్వము రక్తవర్ణము గలది, సర్వమును వశము చేయున్నది. ఈ విధంగా అన్ని అక్షరములకు చెప్పబడినది లేదా ఏవది యొక్క మాతృక వర్ణములనే స్వరూపంగా గలది లేదా వర్ణములే అక్షరములే వాచకములుగా గలది. ఈ విషయము యజ్ఞ వైభవ ఖండమందు చెప్పబడింది. శుద్ధ బ్రహ్మ శివాత్మకముగా మొట్టమొదట 2 స్వరూపములను పొందెను. అట్లే మాతృక వర్ణములు కూడా కారణ రూపము కార్యరూపము అనే 2 విధములైనవి. కారణ రూపంతో పర పశ్యంత్యాది రూపంలో శక్తిని చెప్పుచున్నాయి. కార్యరూపము వైఖరి రూపములతో శివుని చెప్పుచున్నాయి. ఇవి పదాత్మకములు అయి విద్యయగుచున్నది. మొత్తము మీద మాతృక వర్ణములు వాచకములు లాగుచున్నాయని తెలియచున్నది. అందుచేతనే ఈ శ్లోకమునకు టీకా వ్రాసిన వారు లకారాదులు శ్రీకంఠుడు శివుడు పూర్ణోదరి మున్నగు వారికి వాచకములు గున్నవన్నీ వివరించరి లేదా ఆక్షమాల స్వరూపురాలు. ఈ విషయము జ్ఞానాన్నమందు గలదు. ఆకారము మొదటి అక్షరము, క్షాకారము చివరి అక్షరము, ఆకారము మొదలు క్షాకారం వరకు గల వర్ణములను మాలారూపముగా ఉండుటచే అక్షర మాల అయినది. దేవి అక్షరమాల స్వరూపురాలు. దీనినే శబ్ద బ్రహ్మ స్వరూపురాలని అందరు. శుద్ధాదిత్యమగు స్వరము జపింపబడుచున్నది. దీనినే శబ్ద బ్రహ్మ స్వరూపురాలని అందరు. శుద్ధతీతమగు స్వరము జపింపబడుచున్నదని గలదు లేదా మాతృక వర్ణములను పుట్టించుచున్నదని పరమశివుడు ఇచ్ఛాశక్తితో కూడుట వలన క్రమముగా వారాది వైఖరి వరకు గల వర్ణములన్నీ సంభవించినవి. ఇచ్ఛాశక్తి లేనిదే వర్ణోత్పత్తియే లేదు. కావున శక్తియే వర్ణోత్పత్తికి హేతువైనది అను విషయము సౌభాగ్య గోదాయ గ్రంథమందు చెప్పబడింది. ఈ మాతృక వర్ణములనే శ్రీచక్రములని మాతృక వివేక గ్రంథమందు షష్ట పట్టలములైన అత్యధికంగా వివరించి చెప్పబడింది. కనుకనే సనంద సంహితలో మాతృకా వర్ణములకును శ్రీచక్రమునకు ఐక్యభావము చేయుటకై కైలాస ప్రస్తారమని చెప్పబడినది. అటువంటి శ్రీచక్ర స్వరూపురాలు రాబోవు నామంలో ప్రచండజ్ఞ అను నామందు ప్రచన్న అజ్ఞ అనే 2 నామములుగా చెప్పుచున్నారు. అక్కడ మరి యొక్క చోటగానే 2 నామములను ఏకం చేసి మాతృకా వర్ణ రూపిణి అను ఏకనామమును మాతృకా అవర్ణ రూపిణి అనే 2 నామములుగా చేయవలెను. దేవి పురాణము స్కందునకు తల్లి అగుటచే దేవికి మాతృక అను నామము కలిగినదని వ్యుత్పత్తి చెప్పబడింది. ఈ మాతృకా శబ్దమునకు స్కంద మాతృక అర్థమును చెప్పవలెను. అవర్ణ రూపిణి వర్ణములను అతిక్రమించిన స్వరూపము గలది అని గాని ఆకారము యొక్క రూపము గలదని గాని అర్థంను చెప్పుకొనవలెను. దీనిని ఇట్లు 2 నామములు చేసినచో బాగుండునని 8 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.